మర్యాద వర్సెస్ దమ్ము. మర్యాదలో ఉన్న దమ్ము ఎంత, దమ్ములో ఉన్న మర్యాద ఎంత? ఈ రెండు విషయాలు తెలియాలంటే ఓ మహాశయ రావాలి, వచ్చి టాస్క్ పెట్టాలి. వచ్చాడు, పెట్టాడు టాస్క్. అయితే ఆ టాస్క్లో మర్యాద లేదు, దమ్ము లేదు. చివరగా మిగిలిపోయిన ఆ ఇద్దరు వచ్చి ఆట ఆడితే పోటీగా ఉంటుంది, మాకు సాటి లేరు అన్నట్టుగా ఉంటుంది, మా పోటీ మేటిగా ఉంటుంది అన్నట్టుగా ఉంటుంది అని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ ఆ టాస్క్లో దమ్ము లేదు, మర్యాద లేదు, తుస్సులా వెళ్ళిపోయింది అంతే. అయితే తుస్సు అని పోయింది కానీ ఇంట్రెస్టింగ్గానే ఉంది. మ్యాగ్నెటిక్ కదా, అతుక్కుపోతూ ఇంట్రెస్టింగ్గానే ఉంది. సరే, ఈ దమ్మేంటి, మర్యాద ఏంటి, ఇవన్నీ మాట్లాడుకుందాం. హాయ్, హలో, నమస్తే, ఐ యామ్ సిద్ధు. వెల్కమ్ టు రా టాక్స్ బై సిద్ధు. బిగ్ బాస్ అగ్ని పరీక్ష 15వ ఎపిసోడ్ వచ్చేసింది. అంటే బిగ్ బాస్ అగ్ని పరీక్షలో ఇది చివరి ఎపిసోడ్. చివరి ఎపిసోడ్ కదా, చాలా హెవీగా ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేసి చూడడం మొదలెట్టా. మధ్యలో హీరో గారు వచ్చారు. కామన్ మ్యాన్గా ఉండి హీరోగా ఎదిగిన సత్యదేవ్ గారు వచ్చారు. కాసేపు ఉన్నాడు, మాట్లాడాడు, వెళ్ళిపోయాడు. అదొకటి ఒక స్పెషల్ అట్రాక్షన్ లాగా ఉంది ఎపిసోడ్కి. అయితే ఇంతకుముందు 15 మంది ఉంటే ఆ 15 మందిలో ఇద్దరిని ఎలిమినేట్ చేశారు కదా, ఇంకా 13 మంది ఉన్నారు కదా. ఆ 13 మందిలో కూడా కొంతమందిని ఈరోజు ఎలిమినేట్ చేస్తారేమో అనుకున్నా. 14 ఎపిసోడ్లో కొంతమందిని, 15 ఎపిసోడ్లో కొంతమందిని ఎలిమినేట్ చేస్తారు. మిగిలిన వాళ్ళలో కొంతమంది బిగ్ బాస్ స్టేజ్ మీదకి పిలిపిస్తారు. వాళ్ళలో ఒక 5గురినో 6గురినో, నేనైతే 5గురే అనుకున్నా, ఆ 5గురిని బిగ్ బాస్లోకి ఎంట్రీ చేస్తారు అని నేను అనుకున్నా. కానీ 14 ఎపిసోడ్లో నో ఎలిమినేషన్, 15 ఎపిసోడ్లో నో ఎలిమినేషన్. అదేంటి, 13 మందిని పంపించేస్తారా బిగ్ బాస్ స్టేజ్ మీదకి? అలాగే ఉంది ఇప్పుడు. వర్తి అన్వర్తి అని పెట్టారు, టాస్కులు పెట్టారు. ఈ ఎపిసోడ్లో అన్వర్తి కంప్లీట్గా ఒకేసారి వెళ్లకుండా టాస్కులు ఒకేసారి వెళ్లకుండా 2 మిక్సప్ చేసి పెట్టడం వల్ల 14 ఎపిసోడ్ 15 ఎపిసోడ్ బాగున్నాయి, ఇంట్రెస్టింగ్గా అనిపించాయి. సో ఆ టాస్కులు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. సింపుల్ టాస్కులు పెట్టారు. ఆ సింపుల్ టాస్కులు అన్నీ కూడా షార్ట్స్ మంచిగా ఇచ్చారు, ప్రజెంటేషన్ బాగుంది, అందరూ కనెక్ట్ అయ్యేలాగా ఉన్నాయి, ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి, బాగున్నాయి. ఓకే, ఇప్పుడు టాస్క్లలో బాగా ఆడిన వాళ్ళు, ఓడిపోయిన వాళ్ళు వెళ్ళిపోండి అని చెప్పారు. ఆడిన వాళ్ళకి ఏమైనా ఇస్తున్నారా? వర్తి అన్వర్తి అని చెప్పారు కదా, మరి అన్వర్తి బోర్డులు ఎక్కువ వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, ఆ ఎక్కువ అన్వర్తి బోర్డు వచ్చిన వాళ్ళని ఎలిమినేట్ చేస్తారా? ఇలాంటి ఊహలతో, ఇలాంటి ప్రశ్నలతో, ఇలాంటి క్వశ్చన్లతో ఎపిసోడ్ చూడడం మొదలుపెట్టిన వాళ్ళకి అయ్యో ఇంతేనా తుస్ అన్న ఫీలింగ్ అయితే పక్కా వస్తుంది. నాకైతే వచ్చింది. అంటే అన్వర్తిలో టాస్కులు పెట్టి ఇంత చేసింది ఎందుకు? టైంపాస్ కోసమా? ఎపిసోడ్ టైంపాస్ కోసమైనా చేసింది. అంటే ఎలిమినేషన్లు ఏమి లేవా? ఖచ్చితంగా 2, 3, 4 ఎలిమినేట్ చేస్తే బాగుండేదేమో అనిపించింది. లేకపోతే ఎపిసోడ్లో పోటాపోటీ ఏముంది? ఎపిసోడ్ కంప్లీట్గా అయిపోయేసరికి ఏదో మిస్ అయిపోయాము, క్లైమాక్స్ అనేది డల్. అంటే ఇప్పుడు ఒక సినిమా చూస్తే, బిగ్ బాస్ అగ్ని పరీక్ష అనే సినిమా చూస్తే క్లైమాక్స్ లేదు, టుస్ అయిపోయింది. మిగిలిన 13 మందిని నెక్స్ట్ బిగ్ బాస్ స్టేజ్ మీదకి పిలుస్తారనమాట. 13 మందితో పాటు యాంకర్ శ్రీముఖి, అభిజిత్, బిందు అండ్ నవదీప్, వీళ్ళందరూ ఈ కమింగ్ బిగ్ బాస్ సండే నాడు బిగ్ బాస్ ఎపిసోడ్లోకి స్టేజ్ మీదకి వచ్చి వాళ్ళ గురించి ప్రజెంట్ చేసి, ఓటింగ్ ద్వారా ఎవరు గెలిచారు, ఈ జ్యూరీ యాంకర్ కలిసి ఎవరిని సెలెక్ట్ చేశారు, సో వాళ్ళల్లో ఈ 5, 6 ఉంటారు కదా, ఈ 5, 6 బిగ్ బాస్లోకి మేము ఎంటర్ చేస్తున్నాము అని చెప్తారేమో. ఇక ఎపిసోడ్లోకి వస్తే బిగ్ బాస్ అగ్ని పరీక్ష 15వ ఎపిసోడ్ నిన్న జరిగిన ఎపిసోడ్ నుంచి స్టార్ట్ చేశారు. సో ఆ గేమ్ ఒకటి ఉంది, లక్కీ గేమ్. బాల్ తీయాలి, పైప్లో వేయాలి, ఒకరు పింక్ ఒకరు గ్రీన్. ఆ లక్కీ గేమ్ కాబట్టి, ఆ లక్కీ గేమ్లో దివే ఓడిపోతే ఆమె ఏమంటుందంటే, లక్కీ గేమ్ కాబట్టి ఓడిపోయినా నాకేం బాధ లేదు, అదే స్కిల్స్ తోటో లేకపోతే దమ్ముతోనో ఆడి ఓడిపోతే కొంచెం బాధగా ఉండేది, ఆడలేకపోయాను అని. కానీ ఇది లక్కీ గేమ్ కాబట్టి ఓడిపోయినా బాధ లేదు అని చెప్పింది. గేమ్స్ టాస్కులు అన్నీ కూడా ఎవరు గెలుస్తారని మనం చూసే వాళ్ళం ఊహిస్తామో వాళ్ళే గెలిచారు. ఎవరు గెలిచినా, ఎవరు ఉన్నా, ఎవరు అవుట్ అయినా కానీ టాస్కులు సింపుల్గా ఉన్నాయి, క్లారిటీ ఫుల్గా ఉన్నాయి. అది కావాల్సింది. టాస్క్ చిన్నదా పెద్దదా కాదు,
ఉన్నంత వరకు క్లారిటీ ఉందా, ఇంట్రెస్టింగ్గా ఉందా, కరెక్ట్గా ప్రజెంట్ చేస్తున్నా లేదా అనేది ఇంపార్టెంట్. ఈ ఎపిసోడ్లో అన్వర్తి ఎవరు అని చెప్పే టాస్కులలో ఒక్కొక్కరు వచ్చి, ఇప్పుడు అనూష వచ్చి పవన్ని అన్వర్తి అన్నది, అది చెప్పుకోదగ్గ విధంగా ఏం లేదు, నార్మల్గా అనిపించింది. ప్రియ వచ్చి శ్రేయని అన్వర్తి అన్నది, శ్రేయకి ఎందుకు ఇచ్చింది ఈమె అన్వర్తి అని, ఇంకా చాలా మంది ఉన్నారు కదా అన్న ఫీలింగ్ కలిగింది. ప్రియ తాను ఎందుకు వర్తి అనేది చెప్పింది, అది బాగుంది. శ్రేయని అన్వర్తి అనేసరికి యాంకర్లకు కానీ జ్యూరీ వాళ్ళకి కానీ కొంచెం కోపం వచ్చింది. బయటికి ఎక్స్ప్రెస్ చేయకపోయినా మనసుల్లో కోపంతో ఉడికిపోయారు. మనకు కూడా చూసే వాళ్ళకు శ్రేయ తప్ప ఇంకెవరైనా పిలిస్తే బాగుండేదేదా అనిపించింది. ఆ తర్వాత శ్రీజ వచ్చింది. శ్రీజ కూడా తాను ఎందుకు వర్తి అనేది చెప్పడానికి చాలా విషయాలు చెప్పింది. ఆడిషన్స్కి వచ్చిన రోజు తన వాయిస్ విని ఇరిటేటింగ్గా ఉంది అని చెప్పేసి నన్ను విసుక్కుంది బిందు. అవి కూడా నాకు రెడ్ కార్డు ఇచ్చాడు, బిందు రెడ్ కార్డు ఇచ్చింది. నవదీప్ గారికి కూడా నా మీద అంత ఇంప్రెషన్ లేకపోయినా ఒక ఛాన్స్ ఇద్దాంలే అని ఇచ్చారు. అలాంటి నేను ఇప్పుడు వచ్చి దమ్మున్న శ్రీజాన్ని నేను ప్రూవ్ చేసుకున్నాను, బిగ్ బాస్ హౌస్లో కూడా వెళ్ళగలను, వెళ్తాను అన్న ధైర్యం నాకు కలిగింది. జడ్జెస్ కూడా అంత ఎంకరేజ్ చేస్తున్నారు అని తను వర్తి అని చెప్పుకోవడం చాలా ఇంప్రెసివ్గా ఉంది. పిట్ట కొంచెం కృతఘనం అన్నట్టు దమ్మున్న శ్రీజ అనే అందరికీ అర్థమయ్యేలాగా తనను తాను ప్రూవ్ చేసుకుంది. ఓకే, అన్వర్తి ఎవరు చెప్పు అంటే శ్రేయ అని చెప్పింది. అబ్బా, మళ్ళా శ్రేయ అని చెప్పింది ఎవరా అన్న ఫీలింగ్ ఫాస్ట్గా జడ్జెస్కి యాంకర్గా వచ్చింది. సరే, పిలిచింది, వర్తి కాదు ఊరికనే ఎమోషనల్ అవుతుంది అని చెప్పింది. అన్వర్తి అని చెప్పి పంపించేసింది. ఓకే, వెళ్ళండి. ఎందుకంటే అన్వర్తి అని చెప్పినంత మాత్రాన ఏమీ కాదు, జరిగేది ఏమీ లేదు, కొంపలు మునిగింది ఏమీ లేదు. అదొక టాస్క్, చూసే వాళ్ళకి ఒక వినోదం, ఎంటర్టైన్మెంట్ అంతే. బిగ్ బాస్ అగ్ని పరీక్ష నుంచి నేను రివ్యూ చెప్పడం మొదలుపెట్టా. ఆన్ స్క్రీన్ చెప్పడం అనేది నాకు అలవాటు లేదు. డైరెక్షన్ చేయడము, గేమ్ షోస్ చేయడము, ఈవెంట్స్ చేయడము నాకు అలవాటు ఉంది, కానీ ఇలా స్క్రీన్ ముందుకు వచ్చి చెప్పడం అనేది ఎప్పుడు అలవాటు లేదు. ఫస్ట్ టైం నేను మొదలుపెట్టా. సరిగ్గా చెప్తున్నానా లేదా అని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ నన్ను నేను ఇంప్రూవ్ చేసుకుంటున్నా. సో ఈ టైంలో మీరు చూస్తున్నట్టయితే వీడియోకి లైక్ చేయండి, మీ కామెంట్స్ చేయండి. నేను బిగ్ బాస్ నుంచి ఉన్నది ఉన్నట్టు నిర్మోహమాటంగా చెప్పేస్తున్నా. మా టీవీ వాళ్ళు నాకు బాగా తెలిసిన వాళ్ళు కదా, బాగాలేదని చెప్తే బాగుంటుందేమో, బాగుండదేమో, బాగుందని చెప్పాలేమో, ఇట్లాంటివి ఏం పెట్టుకోలేదు. నిర్మోహమాటంగా చెప్పేస్తున్నా. నేను చెప్పే దాంట్లో రైట్ అనిపిస్తే రైట్ అని కామెంట్ చేయండి, రాంగ్ అని చెప్తే, మీకేమైనా నేను చెప్పేది రాంగ్ అనిపిస్తే, సరిగ్గా లేకపోతే మీ సలహాలు సూచనలు నా కామెంట్ల రూపంలో తెలియజేయండి. దానివల్ల నేను కరెక్షన్ చేసుకోవడానికి అవకాశం దొరుకుతుంది. ఇంకా కొంచెం మెరుగ్గా చెప్పడానికి నేను ప్రయత్నిస్తూ ఉంటాను. కాబట్టి మీ సలహాలు సూచనలు కావాలని కోరుకుంటున్నా. అవన్నీ కూడా కామెంట్ రూపంలో ఇవ్వగలరు. మా టీవీ గురించి కానీ, బిగ్ బాస్ గురించి కానీ, నెక్స్ట్ అందులో ఉండే పార్టిసిపెంట్స్ గురించి కానీ, ఈ సండే నుంచి బిగ్ బాస్ స్టార్ట్ అవుతుంది కదా, అందులో ఉండే పార్టిసిపెంట్స్ గురించి కానీ, ఆ కంటెస్టెంట్లు ఎలా బిహేవ్ చేస్తున్నారు, వీళ్ళు ఏం జరుగుతుండొచ్చు, మీ ఊహలు కొన్ని ఉంటాయి, క్వశ్చన్లు కొన్ని ఉంటాయి. అలాంటివి ఏమైనా ఉంటే నన్ను అడగాలనుకుంటే అడగండి, కామెంట్స్ రూపంలో అడగండి. వాటిని చూసి నేను వాటికి తగ్గట్టుగా తెలిస్తే తెలిసినట్టు, తెలియకపోతే తెలుసుకొని ఆన్సర్లు ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. అలాగే మా టీవీ వాళ్ళకి, బిగ్ బాస్ వాళ్ళకి ఏదైనా మీరు చెప్పాలనుకుంటే, నేరుగా వాళ్ళకి చెప్పాలనుకుంటే రకరకాల మార్గాలు ఉన్నాయి. నేను కూడా ఒక మార్గం అని మీరు అనుకోవచ్చు. ఎందుకంటే నాకు మా టీవీలో ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు. నా లైఫ్ స్టార్ట్ అయిందే, నా ప్రయాణం ప్రారంభమైందే మా టీవీలో. దూకుండు పెంచింది ఈటీవీ, గోల్డెన్ టెస్ ఇచ్చింది మల్లెమాల, బ్యాడ్ టైంలో బ్యాట్ వచ్చి సిక్సర్లు కొట్టు అని చెప్పింది ఎన్టీవీ గ్రూప్, వనితా టీవీ. ఈ టీవీ ఛానళ్ళ వాళ్ళు, ఈ సంస్థల వాళ్ళు నాకు ఫుల్ సపోర్ట్ చేసి కెరీర్ మంచి ఫామ్లోకి వచ్చేలాగా చేశారు. ధన్యవాదాలు వాళ్ళకి అందరికీ. సమయం వచ్చింది ఎందుకో చెప్పాలని చెప్పాను. సేమ్ టైం మళ్ళీ చెప్పేది ఏంటంటే, మా టీవీకి మీరు ఏదైనా సూచనలు ఇవ్వాలనుకుంటే కూడా నేను నేరుగా వాళ్లకు ఫార్వర్డ్ చేయగలను, మేనేజ్మెంట్కి ఫార్వర్డ్ చేయగలను. మీరు చెప్పాలనుకుంటే కామెంట్స్ రూపంలో చెప్పచ్చు. మిత్రులారా, ఒక చిన్న రిక్వెస్ట్, మీరు మా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, బెల్ కొట్టండి. మీ సలహా సూచనలన్నింటినీ కామెంట్ రూపంలో రాయండి. ఈరోజు బిగ్ బాస్లో ట్విస్టులు లేవు, మతలబులు లేవు, హాహాకారాలు లేవు, హుంకారాలు లేవు, కారాలు మిరియాలు లేవు. సాఫీగా పోయింది. చివరి ఎపిసోడ్ కదా, ఎందుకు మళ్ళీ ఇవన్నీ అనుకున్నారు. సో ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి ఇచ్చారు షో, అలా ముందుకెళ్ళిపోయింది. చివరిలో
ఇన్ని రోజులు కలిసి జర్నీ చేశారు కదా, జడ్జీలకు కానీ యాంకర్కి కానీ అక్కడ ఉన్న పార్టిసిపెంట్స్కి కానీ కొంచెం ఎమోషనల్ మూమెంట్స్ కలుగుతాయి. రోజు కలిసి జర్నీ చేస్తున్నప్పుడు తిట్టుకోవడం, అరుచుకోవడం, అరుపులు మెరుపులు ఇవన్నీ ఉండి విడిపోయేటప్పుడు కొంచెం ఫీలింగ్ వస్తుంది కదా, అవే ఫీలింగ్స్ వచ్చాయి. ఎమోషన్గా ఫీల్ అయ్యారు, కొంతమంది బాధపడ్డారు, అయ్యో అనిపించింది. కానీ లైఫ్ జర్నీలో ఇవన్నీ కామనే కదా, సో అండ్ సో పోతూనే ఉంటాయి. అయితే చివరిగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, బిగ్ బాస్ అగ్ని పరీక్ష అన్న పేరు పెట్టారు కాబట్టి అగ్ని అంత ఉంటుందేమో అనుకున్నాము, చాలా హెవీగా ఉంటుందేమో అనుకున్నాను. కానీ అగ్ని లేదు, సెగా లేదు, పేద ట్విస్టులు ఏమి లేవు. సాఫీగా సో అండ్ సోగా వెళ్ళిపోయింది. ఏమైనా ఉంటే బిగ్ బాస్ లో చూసుకుందాంలే అనుకున్నారేమో. ఎపిసోడ్స్ ఓవరాల్ గా బాగున్నాయి, బాగాలేవని కాదు, కానీ ఇంకా కొంచెం ఏమన్నా ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేశాము. ఆ ఎక్స్పెక్టేషన్ కి రీచ్ అవ్వలేదు. ఒక మంచి సినిమా వచ్చింది, ఆ సినిమా వెళ్ళి చూసాము, చూస్తే ఇంటర్వెల్ ఉంది కానీ క్లైమాక్స్ లేదు అన్న ఫీలింగ్ కలిగింది. అలాగా ఎలా అంటే గ్రాఫ్ ఇలా వెళ్ళి ఇలా 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 వెళ్ళి ఇలా వెళ్ళిపోయి తప్పకుండా పడిపోయింది. వెయిట్ చేద్దాం బిగ్ బాస్ కోసం. ఎవరెవరు రాబోతున్నారు బిగ్ బాస్లోకి, సెలబ్రిటీస్ ఎవరు రాబోతున్నారు, కామన్ మెన్ ఈ అమ్మాయిలు అబ్బాయిలలో ఎవరు రాబోతున్నారు, సండే రోజు మా టీవీలో చూద్దాం. బిగ్ బాస్ సీజన్ 9. బిగ్ బాస్ అగ్ని పరీక్ష అయిపోయింది ఎలాగోలా. నెక్స్ట్ బిగ్ బాస్ సీజన్ 9 స్టార్ట్ అవుతుంది. దాని నుంచి ఇంకా రియల్ అలాగా చెప్పుకుందాం రివ్యూస్. బిగ్ బాస్ వర్సెస్ రా టాక్స్ బై సిద్ధు ఎవ్రీడే 7 PM on My Star Media. Thank you.